గారు కొనుగోలు చేసి మన మండలానికి పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా కూలీలకు అక్కడ ప్రాతిపదికను బట్టి మంచిగా పనిచేసే పని మెరుగుపరచడం కోసం వీటిని ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మన ప్రతి కుటుంబానికి ఏదో ఒక పథకం లబ్ధి పొందుతూ మన ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. మన మండలానికి వచ్చి వివరాలు చెప్తాను నేను. మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మండలంలో నాకు వచ్చినటువంటి ఇంద్రమిల్ల కోట ఇది మామూలు విషయం కాదు. ఇది ఒక అద్భుతమైన పథకం. ఇంద్రమిల్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ప్రభుత్వం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమిల్ల పథకాన్ని ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అని మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ డబ్బులు ఏంటమ్మా పార్టీ పరువు తీస్తారు ఇలాంటి సిగ్గులేదు. మళ్ళీ మండల ప్రెసిడెంట్ అయ్యింది ఇలాంటి మళ్ళీ నా చేతులు చూపించాలి. ఏంటమ్మా ఏంటి మాట్లాడుతున్నారు ఏంటి? వచ్చి చూడండి మీరు అక్కడికి వచ్చి వెనకేసుకొని వస్తున్నారు. ఇట్లా వెనకేసుకొని కష్టం చేసి దొంగ రాజకీయాలు చేసి డబ్బులు సంపాదిస్తున్నారు పేదవాళ్ళ దగ్గర. వాళ్ళని అడ్డం పెట్టడం, అమ్మటం, స్థలాలు కబ్జా చేయడం, అమ్మటం, ఇదే పని. వచ్చి చూడండి తెలుస్తుంది ఆయన నిరుత్సాహం ఏంటో. ఇంటికెళ్ళి అడిగితే ఎవరు చూస్తారండి? 10 మందిలో అడిగితే అలాంటి వాళ్ళకి సిగ్గు వస్తుంది. ఇంటికెళ్ళితే ఎవరికి తెలియదు. ఇక్కడ 10 మందికి తెలుస్తుందనుకో చెప్పండి. మాత్రం మూతి పెట్టి ఎంతమంది పని ఏంటి అని సార్ నేను కొట్టడానికి ఓడలేదు సార్. ఆవేదన బాగా ఎంచుకోవడం ఎవరితో ఒక ముంచుకోవడం ఒక రాజకీయాలు చేయడం ఎగమా లేదు నీకు లేదు ఎగమా. మళ్ళీ ఎవరిని రాని ఉన్నాయన్నీ లేని పర్సనల్ గొడవలు అవి చెప్తాడు. అక్కడికి వచ్చి ఏంటనేది తెలుస్తుంది ఎవరికైనా. రోడ్డు మీద మళ్ళీ రోడ్డు కూడా కబ్జా చేసి ఇల్లు కట్టేయడం, రోడ్డు కూడా కబ్జా చేసి ఇల్లు కట్టించేస్తారు. మొత్తం బయటకు తీస్తాం. బయట కమలా బయట దౌర్జన్యం చేసి గుళ్ళో ఇల్లు వేసింది. 15 సంవత్సరాల క్రితం స్టేట్లో మా దాంట్లో ఉంది సార్. మరి అప్పటి నుంచి ఆమె ఇల్లు వేసుకోవాలి కదా. ఇప్పుడు ఇల్లు వేసుకోవడం ఏంటి సార్? ఇల్లు అసలు అక్కడ ఆమె లేదు సార్. నడి బజార్లో ఉంది ఆమె ఇల్లు. నడి ఊర్లో ఉంది సార్ ఆమె ఇల్లు. ఫారెస్ట్ అని ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పేసి ఫారెస్ట్ వాళ్ళ మీద హైకోర్టులో ఆర్డర్లు తీసుకోవటము, రెవెన్యూ ల్యాండ్లలో కబ్జా చేసి ఇది మాది అని చెప్పేసి అక్కడ వచ్చి చిస్త చేయటం. వీళ్ళకి ఇదే పని. హైకోర్టులో ఆర్డర్ ఎవరు తీసుకున్నారు? ఆర్డర్ ఒక 10 మంది పేర్లు. వాస్తవంగా వీళ్ళకి ఇల్లులు ఉన్నాయి. ఈ ఇల్లులు ఉన్న వాళ్ళల్లో మీరు ఎస్సీ వాళ్ళు మీకు ఆర్డర్ రాదని చెప్పేసి దుగ్గింపుడి కృష్ణారెడ్డి ఉండేటం కన్నా అనే వ్యక్తి మీకు ఆర్డర్ రాదని చెప్పేసి వీళ్ళని ఎస్సీ వాళ్ళు వీళ్ళకి వాస్తవంగా ఇల్లులు ఉన్నాయి. ఎస్టీ వాళ్ళని ఒక 2-3 పెట్టి దాంట్లో వాళ్ళని వీళ్ళని కలిపి ఆర్డర్ తీసుకొచ్చారు హైకోర్టు నుంచి. ఆర్డర్ తీసుకొచ్చేసి 2012లో తీసుకొచ్చారు. ఈ రోజు దేవుడి గుడి స్థలంలో ఇల్లు వేపించారు. బోర్డు అక్కడ ఫినిషింగ్ మొత్తం ఉన్నాయి. వాళ్ళే బీకిచ్చారు దుగ్గింపుడి కృష్ణారెడ్డి. ప్లస్ అసలు ఎక్కడ మాట్లాడి సిపిఐ దిమ్మ దీపించి ఒక ఆమెకి ఇల్లు వేపించి అట్టి స్థలాన్ని మళ్ళీ రోడ్డు కబ్జా చేసి మధ్య పిల్లర్ లో పైప్ లైన్ ఉంటే ఇల్లు కట్టిస్తున్నారు కొంతమంది వ్యక్తులు. పేర్లు కూడా చెప్తా. ఏసుపు, తిరుపతి ఏసుపు, పేరాల శ్రీను, వీళ్ళు సంటి అనే వ్యక్తి. వీళ్ళు నా మీదకి ఎస్ఐ గారిని కూడా పంపించారు. ఏంటమ్మా నువ్వు ఇల్లు కట్టకుండా ఆఫ్ చేస్తున్నావు అంటాను. రోడ్డు మీద ఇల్లు కడుతుంటే పైప్ లైన్ కి మీద హక్కు లేదా సార్ మాకు అడగటానికి? నువ్వెవరో మాట్లాడటానికి. ఇదే కృష్ణారెడ్డి నువ్వెవతివి, నీ సంగతి నాకు తెలుసు, నువ్వెవతివి, నీ సంగతి చూస్తా, నీ ఎంత చూస్తానని బెదిరించాడు.
కృష్ణారెడ్డి ఏం చేస్తాడండి ఆడపిల్లల్ని వీళ్ళు ఎవరు అడిగితే వాళ్ళు బెదిరిస్తున్నారు. అసలు వీళ్ళతో ఆర్డర్లో వీళ్ళు సొంత ఇల్లులున్న వాళ్ళల్లో కలిసి వాళ్ళకి ఆర్డర్లు తెప్పించి ఇవాళ ఊరు కబ్జా చేస్తున్నాడు. ఈ ఎదవకు అదే పని. అంటే ఎస్టీ పేరు మీద ఆర్డర్లు తీసుకున్నారమ్మా. ఎస్టీ పేరు మీద ఆర్డర్ తీసుకొని నాన్ ట్రైబ్స్ అక్కడ కబ్జాలు చేసుకుంటున్నారు. నాన్ ట్రైబ్స్ కాదు, ట్రైబ్స్ పెట్టారు. అంటే ట్రైబ్స్ పేరు మీద ఆర్డర్లు తీసుకొచ్చారు, నాన్ ట్రైబ్స్ అక్కడ రాజ్యం వెళ్తున్నారు. అంతేనా? అంతే. మొత్తం వీడే చేసేది కృష్ణారెడ్డి అనే వ్యక్తి. వాడు మొత్తం వాడి ఇంటెనక ఎన్ని స్థలాలు ఉన్నాయి, ఆఖరికి ఇద్దరు ఊరేసుకొని చంపేశాడు. వాడు బయటికి రానికుండా చేశాడు. దుర్మార్గుడు వాడు. చెప్తున్నా, దుగ్గింపుడి కృష్ణారెడ్డి. వీడు అసలు కాంగ్రెస్ పార్టీలో వీడికి ఉండడానికి అర్హత కూడా లేదు. పార్టీ పరువు తీస్తున్నాడు ఎదవ. పార్టీ పరువు తీస్తున్నాడు. పార్టీకే చెడ్డ పేరు ఇలాంటి ఎదవులు ఉంటాయి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.